ఆర్డర్ వేసినప్పుడు మరలా మనం విన్న వాళ్ళము ఆర్డర్ వేయకూడదు. నువ్వు స్తుతించు అంటే మరి ఎవరు స్తుతించేది? ఒక మాట చెప్పాలంటే దేవుణ్ణి వెక్కిరింతల పాలు చేసినట్టే. యెహోవాను స్తుతించుడు అనే మాటకు ఇంగ్లీష్లో అర్థం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. మరలా ప్రైజ్ ది లార్డ్. సరే ఓకే సిస్టర్, మీ పేరు ఏంటో చెప్పండి అని. అంటే నేను మాట్లాడుతున్నది ఒక క్రైస్తవుడితోటేనా అన్నది. కరెక్టే. మరి నేను ప్రైజ్ ది లార్డ్ చెప్తే ఏ క్రైస్తవులు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పకుండా మానడు. నువ్వు ప్రైజ్ ది లార్డ్ మరలా చెప్పలేదు అంటే నువ్వు క్రైస్తవువేనా? అయితే నువ్వు తెలుగులో చెప్పుకో సిస్టర్, నాకు దేవుని స్తుతించు. సరే అన్న. అయితే ఇదంతా అందరికీ చెప్పాలి బ్రదర్ నువ్వు అంటే ఆమె చాలా చక్కగా అర్థమైంది. అంటే బాగా జ్ఞానం కలిగింది. నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా సభాధ్యక్షులు, ఐట్పాముల క్రీస్తు సంఘ సేవకులు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాకంటే ముందుగా వాక్యాన్ని బోధించిన శ్యామ్ సుందర్కి కూడా ధన్యవాదాలు. వారు చెప్పిన విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి వందనాల గురించి బాగా చెప్పారు. వందనాలు ఎవరికి చెప్పాలి అనే దాని విషయంలో చెప్పారు. నేను కూడా 2 విషయాలు చెప్తా, 2-3 విషయాలు అర్థం కావటం కొరకు. అయితే సమాజంలో ఉన్నది ఏంటంటే బాగా ఎవరు కనిపించినా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి తారసపడ్డప్పుడు లేదా ఎదురుపడ్డప్పుడు ఏం చెప్తారు? ప్రైజ్ ది లార్డ్ చెప్తారు, అంతే కదా. అంటే లోకంలో అంటే మన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది ఏంటంటే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తి ఎదురుపడ్డప్పుడు ఏం చెప్తారంటే ప్రైజ్ ది లార్డ్ అని చెప్తారు. ఆ మాటకు మనకు అర్థం ఏమన్నా తెలుసా అని అంటే కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసిన వారు అదే చెప్తారు, తెలియని వారు అదే చెప్తారు. ప్రైజ్ ద లార్డ్ అంటే దాని అర్థం ఏంటంటే తెలుగులో దేవుణ్ణి స్తుతించుడి అనే మాట. వందనాలు అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి నమస్కారం అంటారు వేరే భాషలో, అంటే సంస్కృతంలో. తర్వాత వందనాలు అంటారు. ఇంకో ఇంగ్లీష్లో సెల్యూట్ అంటారు, గ్రీటింగ్స్ అంటారు. అయితే ఈ వందనాలు చెప్పే బ్యాచ్ ఒకటి ఉంది ఇప్పుడు. ఆ బ్యాచే క్రీస్తు సంఘం బ్యాచ్. ప్రైజ్ ది లార్డ్ చెప్పే బ్యాచ్ ఎవరు అంటే క్రీస్తు సంఘం కాని వారు, వాళ్ళదొక బ్యాచ్. అంటే ఇంట్లో రెండు బ్యాచ్లుగా విభజింపబడ్డాయి. క్రీస్తు సంఘం వాళ్ళేమో వందనాలే చెప్తారు. క్రీస్తు సంఘం కాకుండా ఉన్న వాళ్ళు, మిగతా సంఘస్థులు ఏం చేస్తారంటే ప్రైజ్ ది లార్డ్ చెప్తారు. అసలు దీంట్లో ఏం మర్మం ఉంది, దాంట్లో ఏం మర్మం ఉంది? మరి ఇది చెప్తే తప్ప, అది చెప్తే తప్ప? ప్రైజ్ ది లార్డ్ చెప్తే తప్ప, లేదా వందనాలు చెప్తే తప్ప? కొంతమంది వందనాలు చెప్తే వీళ్ళకి ఏం తెలవనట్టుంది, వందనాలు చెప్తారు అని అనుకుంటారు.
అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైజ్ ద లార్డ్ అనే మాట చెప్తున్నాం మనం. ప్రైజ్ ద లార్డ్ అని చెప్తే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి స్తుతించు అని అర్థం. తెలుగులోనైతే యెహోవాను స్తుతించు. నువ్వు నాకు చెప్పినావు యెహోవాను స్తుతించు అనోక్ గారు అన్నావు. అనోక్ అనలేదు అనుకో, యెహోవాను స్తుతించు అన్నావు. అంటే నేనేం చేయాలి అప్పుడు? నేనేం చేయాలా? నువ్వు చెప్పింది ఏంది? ఆర్డర్. అది ఆర్డర్ పాస్ చేసినావు. ఏమని? నువ్వు దేవుని స్తుతించు అని ఆర్డర్ పాస్ చేసినావు. నేనేం చేయాలా? ఆ పనిని పూర్తి చేయాలి. అంటే నాకు ఆర్డర్ పాస్ చేసినప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే స్తుతించు, యెహోవాను స్తుతించుడి అంటే యెహోవాను స్తుతించుడి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నేను నీకు ఒక పని అప్పచెప్పిన, దేవుని స్తుతించే పని. నువ్వేం చేయాలా? దేవుని స్తుతించాలా వెళ్ళి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు స్తుతించు అని నేనంటే మరలా నువ్వేం చేస్తున్నావు? నువ్వే స్తుతించు అంటున్నావు. అంతేనా? అయితే 111వ కీర్తనలో మనం చూస్తే ఫస్ట్ వచనం మొదటి భాగంలో యెహోవాను స్తుతించుడి అని ఉంది. ఏముంది? యెహోవాను స్తుతించుడి అని ఉంది. అదే మాటకు ఇంగ్లీష్లో ఏముంది? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుణ్ణి స్తుతించు. ప్రైజ్ అంటే ఏంది? ప్రైజ్ అంటే ఏంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? ప్రైజ్ అనే మాటకు చాలా మాటలు ఏమన్నా ఉంటే పొగడటం, దేవుణ్ణి స్తుతించటం. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు చేసిన మేలన్నిటినీ కూడా మనం గుర్తు చేసుకొని కృతజ్ఞత చెల్లించటం. దాన్నే ప్రైజ్ అంటే దేవుణ్ణి పొగిడేది అనమాట. ఆయనను గొప్ప చేయటం. పొగడటం అంటే ఏంటంటే ఆయనను గొప్ప చేయటం. అది చేయాలి. అయితే బైబిల్లో ఏమో ఆ మాట ఉంది. ఇప్పుడు దేవుని స్తుతించు అనే మాట ఏంటంటే ఆజ్ఞ. దేవుని స్తుతించు అనే మాట ఏంది? ఆజ్ఞ. ఇప్పుడు ఒక కలెక్టర్ ఉన్నాడు. మిగతా ఉద్యోగస్తులకు ఏం చేస్తారంటే నువ్వు ఈ పని చేయి అంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే పని పూర్తి చేసిన తర్వాత నేను పని పూర్తి చేసినని చెప్తారు. అంతేగాని ఆ ఆర్డర్ను పాటిస్తారు తప్ప నువ్వు చేయి అని అయితే అనరు. అంటారా? అయితే ప్రైజ్ ద లార్డ్ చెప్పేది ఏదైతుందో అంతే మాట. ఇంకో మాట చెప్పాలంటే అంతే. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంది? ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని తెలుగులో చెప్తున్నావు, అది ఇంగ్లీష్లో చెప్తున్నావు. అదే తెలుగులో చెప్పినావు అనుకో, దేవుని స్తుతించు అని చెప్పినావు అనుకో, మనం ఏమంటాం? మంచిదయ్యా, అలాగే చేస్తాను అనాలి. అంతేనా? అంతే అనాలా? లేకపోతే కాదు కాదు నువ్వే స్తుతించు అనాలా? ఇప్పుడు అంతేనా? తెలుగులోనే అనుకుందాం. ఇంగ్లీష్లో నాతో ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అని అంటున్నావు. అయితే తెలుగులో చక్కగా యెహోవాను స్తుతించు అని అన్నాం అనుకో, విన్న వ్యక్తికి ఎమ్మటే అర్థమయ్యే ఏమంటాడంటే అలాగే అండి, స్తుతిస్తానండి, సరేనండి, మీరు చెప్పినట్టు చేస్తానండి, అంటే ఇవి అన్నమాట. తప్పకుండా చేస్తానండి అంటే దానికి సమాధానం అన్నమాట ఇది. అది ఆర్డర్, ప్రశ్న కూడా కాదు, ఆర్డర్. దేవుణ్ణి స్తుతించు అనే మాట ఏంటంటే ఆర్డర్. ఆర్డర్ వేసినప్పుడు మరలా మనం విన్న వాళ్ళము ఆర్డర్ వేయకూడదు. ఆ ఆర్డర్ను స్వీకరించి దేవుని స్తుతించు అన్నాడు కాబట్టి తప్పకుండా అలాగే చేస్తాను అని చెప్పటం కరెక్ట్ పదం అది. అయితే నువ్వు స్తుతించు అంటే మరి ఎవరు స్తుతించేది? ఎవరు? స్తుతించటం అంటే ఒక్క మాటతోటి అయ్యేది కాదు. దేవుని స్తుతించడం అనేది అందరూ 10 మంది ఒక దగ్గర కూర్చొని పాటలు పాడి, వాక్యం చదివి, వాక్య పఠనము, వాక్యం విని,
ప్రార్థన ఇవన్నీ పూర్తి అయితేనే స్తుతి కూటం. ఒక మాటతోటి అయిపోయేది కాదు. అయితే ఇది ఒక మాట చెప్పాలంటే దేవుణ్ణి వెక్కిరింతల పాలు చేసినట్టే. నువ్వు స్తుతించు అనే మాట ఏంటి? ఇప్పుడు నువ్వు స్తుతించు అంటే మంచిదయ్యా అనటం మంచిదా, లేకపోతే కాదు నువ్వే స్తుతించు అనటం మంచిదా? ఏది మంచిది? అంటే ఇది నేను అంటున్న మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటే. యెహోవాను స్తుతించుడు అనే మాటకు ఇంగ్లీష్లో అర్థం ఏంటి? ప్రైజ్ ద లార్డ్. అదే ఒక దగ్గర ఒక పెద్ద సిస్టర్, రెడ్డి సిస్టర్, ఆమె నాకు ఫోన్ చేసింది. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అన్న. ఎవరండి చెప్పండి అని నేను అంటున్నా. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటే, సరే సిస్టర్ ఎవరండి మీరు అన్న. మరలా ప్రైజ్ ద లార్డ్ అంది. సరే ఓకే సిస్టర్ మీ పేరు ఏందో చెప్పండి అన్న. అంటే నేను మాట్లాడుతున్నది ఒక క్రైస్తవుడితోటేనా అన్నది. కరెక్టే అన్న. మరి నేను ప్రైజ్ ద లార్డ్ చెప్తే ఏ క్రైస్తవుడు కూడా ప్రైజ్ ద లార్డ్ చెప్పకుండా మానడు. నువ్వు ప్రైజ్ ద లార్డ్ మరలా చెప్పలేదు అంటే నువ్వు క్రైస్తవునివేనా, అసలు నువ్వు పాస్టర్వేనా అనే డౌట్ వచ్చింది బ్రదర్ అంది నేను. అంటే నేనన్నా మీరు నాకేం చెప్పారు సిస్టరు అన్నా. అంటే ప్రైజ్ ద లార్డ్ చెప్పాను. నేనేమన్నా అంటే సరే అంటున్నావు కానీ మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ చెప్తలేవుగా అన్నది. అంటే అయితే నువ్వు తెలుగులో చెప్పు సిస్టర్ నాకు అన్నా. అంటే దేవుని స్తుతించు. సరే అన్నా. ఇదేగా నేను చెప్పింది అంటే అయితే ఇదంతా అందరూ చెప్పాలి బ్రదర్, నువ్వు ఏమంటే ఇది అందరికీ చెప్పాలి, ఇక నువ్వు ఊకోవద్దు, అందరికీ చెప్పాలి అన్నది. అంటే ఆమెకు చాలా చక్కగా అర్థమైంది. అంటే బాగా జ్ఞానం కలిగిన వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఆమెకు తెలుసు కాబట్టి వెంటనే ఏం చేసింది, నువ్వైతే అందరికి చెప్పాలి వెంటనే అన్నది. అంటే ప్రైజ్ ద లార్డ్ అనేది దేవుని స్తుతించు అన్నప్పుడు మనం ఆ పని మీద ఉండాలి అంతే. వాళ్ళు చెప్పినందుకు మనం ఏం చెప్తే చెప్పినా ఇంటలేడు అనే మాట వస్తుంది కాబట్టి సరే అంటే అయిపోద్ది. ఇప్పుడు చెప్పినాక కూడా ఏమైంది, ప్రైజ్ ద లార్డ్ చెప్పినా కానీ లెక్కలేనట్టు వినకుండా వెళ్ళిపోతున్నాడే. కాబట్టి వాళ్లకు రెస్పాన్స్ అయ్యేటట్లుగా మనం ఏం చేయాలంటే సరే మంచిదండి మీరు చెప్పినట్టు చేస్తానండి అనాలి. ఇది కరెక్ట్ పదం. అయితే ఇక వందనాల గురించి చెప్పాడు. వందనాల విషయానికి వచ్చినప్పుడు, ప్రైజ్ ద లార్డ్ విషయానికి వచ్చినప్పుడు ఈ రెండు విషయాలలో ప్రైజ్ ద లార్డ్ అనే మాట బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు. అబ్రహాం మొదలుకొని 12 మంది శిష్యులు, అపోస్తుడైన పౌలు, వాళ్ళతో పాటు తిరిగిన అనేక మంది కూడా ఎక్కడా కానీ ఒకరికొకరు కలుసుకున్నప్పుడు మనం చెప్పుకున్నట్టు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అనే మాట చెప్పుకున్నట్టే అన్నన్ను ఉందా బైబిల్లో? ఇప్పుడు కాదు, పాత నిబంధన కాడికి పోయినప్పుడు, పాత నిబంధనలు మొత్తం వెతకండి. ఒకరికొకరు కలుసుకున్నప్పుడు, ఉదాహరణకు సమూయేలుకు సౌలు కలుసుకుండు, వాళ్ళు ఏం చెప్పుకోరు? ప్రైజ్ ద లార్డ్ చెప్పుకురా, వందనాలు చెప్పుకురా. ఈ విధంగా చాలామంది కలుసుకున్నారు. మోషే తన మామను కలుసుకున్నాడు. ఇద్దరు కలుసుకున్నప్పుడు వాళ్ళు కలుసుకోగానే మనం ప్రైజ్ ద లార్డ్ చెప్తున్నాగా, ఇదే చెప్పాలని దేవుని ఉద్దేశంలో ఉంటే వాళ్ళు అదే చెప్పేవారు. వాళ్ళు ఏం చెప్పారు? వందనాలు చెప్పారు. వందనాలు అంటే ఏంది? కుశలం అడగటం. నమస్కారం అంటే ఏంది? ఒకరికొకరికి మర్యాద ఇచ్చుకోవటం. మనిషికి మర్యాద ఇచ్చుకోవడానికి వాడవలసింది వందనాలు. దేవునికి కృతజ్ఞత చెల్లించాల్సింది అది వేరే సబ్జెక్ట్. అది ఇది అర్థం కాక చాలామంది పెద్ద వాళ్ళు అంటే వాళ్ళ సంఘాలలో 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. ఎంతమంది ఉంటుంది? బైబిల్ అర్థం కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు ఏమన్నా దాన్ని అంగీకరిస్తాడా? అంగీకరించదు. ఎందుకంటే బైబిల్కు ఒక రూల్ ఉంది. అంటే ఒక చట్టం.
ఆ చట్టాన్ని దేవుడు తయారు చేశాడు. దేవుడు తయారు చేసిన చట్టాన్ని, ఆ చట్టం ఏ విధంగా పనిచేస్తే ఆ విధంగా వెళ్ళిపోవాల్సిందే తప్ప చట్టానికి అతిథులు ఎవరు కారు అంటారు కదా. చాలామంది ఏం చేస్తారు, చట్టానికి ఎవరు చుట్టం కాదు, అతిథులు కారు అంటే ఎవరు చుట్టాలు కాదు. చట్టం ముందు తప్పు చేసిన వాడు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. అంటే రూల్, అది చట్టం రూలు. అలాగే బైబిల్లో ఒక రూల్ పెట్టాడు దేవుడు. మనిషి కలుసుకున్నప్పుడు వందనాలు చెప్పుకోమని అన్నాడు, దేవునికి మాత్రం కృతజ్ఞతలు చెప్పుకోమన్నాడు అని చెప్పాడు. అదే విషయం శ్యామ్ చెప్పాడు చాలా చక్కగా. మీకు ఏం వంట పట్టించుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ చాలా చక్కగా చెప్పాడు. వందనాలేమో మనుషులు చెప్పండి, దేవునికి ఏమో కృతజ్ఞతలు చెప్పండి. అంతేనా కదా? నేను తప్పు చెప్తున్నానా? మీకు అర్థం కావట్లేదా, లేకపోతే అర్థమవుతుందా? అంటే వందనాలు అనే పదం మనిషి కలుసుకున్నప్పుడు చెప్పండి. అపోస్తుడైన పౌలు రోమా పత్రిక రాసేటప్పుడు 16వ అధ్యాయం మొత్తం కూడా మొదటి నుంచి ఒక మాట మనం చూసినట్లయితే, 2 మాటలు చెప్పి ముందుకెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి నుంచి మనం ఒకసారి చూస్తే, మూడో వచనం నుంచి చెప్పండి, చదవండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు. ఆగండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తే ఏమంటాడు? క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకు. జత పనివారు అంటే తనతో పాటు ఉండేవారు. ఉదాహరణకు మనం అందరం కలిసి ఉన్నాం అనుకో, జత పనివారం. వాళ్లకు ఒకవేళ ప్రైజ్ ద లార్డ్ అని చెప్పాల్సి ఉండే, మనం చెప్పుకున్నట్టు ఏమని చెప్పాలి? ఆడ రాయబడాలి ఏమని అంటే, ప్రిస్కిల్లకు అకులకు వాళ్ళిద్దరికి ప్రైజ్ ద లార్డ్ చెప్పు అనాలి. ఈడ ప్రైజ్ ద లార్డ్ చెప్పమన్నాడా? ఏమన్నాడు? ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పురు, నా ప్రైజ్ ద లార్డ్ చెప్పురు అన్నాడా? అనలే. అంటే దీని అర్థమైంది, వందనాలు చెప్పు అన్నాడు తప్ప ప్రైజ్ ద లార్డ్ చెప్పు అనలే. అంటే ప్రైజ్ ద లార్డ్ తప్పు పదం అని నేను అనను. ప్రైజ్ ద లార్డ్ అనేది చాలా మంచి పదం. దేవుణ్ణి స్తుతించు అనే మాట చాలా గొప్ప పదం. ఆ పదాన్ని స్తుతించు అని నువ్వు చెప్పగానే ఓకే మంచిదండి, నేను అలాగ చేస్తానండి, దేవుణ్ణి స్తుతిస్తానండి అనాలి. కానీ నువ్వే స్తుతించు అన్నట్టు, మళ్ళా నీకు ఎదురు చెప్పినట్టు. అయితే ఇంకా ఆ మళ్ళా వారు నా ప్రాణముల కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు. ఇంట్లో ఉన్న సంఘం అంటే ఆ సంఘస్థులు ఒక 100 మంది ఉంటారు అనుకున్నాం. ఆ 100 మందికి కూడా నా వందనాలు చెప్పురి అన్నాడు. ఎందుకు వందనాలు చెప్పాలంటే, నా ప్రాణం కొరకు వాళ్ళ ప్రాణం ఇచ్చుటకు కూడా తెగించిరు. అంటే ఆయనను చంపడానికి ఎంతోమంది కాపు కాసుకున్న సమయంలో ఈ అకుల ప్రిస్కిల అనే వాళ్ళిద్దరు కూడా ఆయనను కాపాడడానికి ప్రయత్నం చేసి ఉన్నారు కాబట్టి వారికి వందనాలు చెప్పురి అన్నారు. అదే మరి మనోళ్ళు అయితే ఏం చెప్పాలి? మనోళ్ళే కనుక ఇప్పుడు ఈ బైబిల్ రాస్తే ఈ వందనాలు తీసేసి ప్రైజ్ ద లార్డ్ చెప్పురి, ప్రైజ్ ద లార్డ్ చెప్పురి, ప్రైజ్ ద లార్డ్ చెప్పురి అని చెప్పేవాళ్ళు. కానీ మరి బైబిల్లో ఉన్నట్టు చేయాలా, మనం మన ఇష్టానుసారంగా చేయాలా? అంటే భక్తుడైన దావీదు ఒక 4-5 చోట్ల మాత్రం ప్రైజ్ ద లార్డ్ అనే మాట వాడాడు. దేవుని స్తుతించుడి అన్నాడు ఆయన. అన్నప్పుడు అక్కడ ఉన్న ఈయన రాజు, ఎవరు? దావీదు రాజు కాబట్టి ఆ రాజ్య పరిపాలనలో భాగంగా ప్రజలందరూ ఆయన ముందు ఉంటారు కాబట్టి మీరు యెహోవాను స్తుతించుడు అని చెప్పేసి ఆజ్ఞించాడు. వాళ్ళు ఏం చేశారు? లేదు రాజుగారు నువ్వే చేయి అని అన్నారా? అనలే. ఈయన రాజు, దావీదు రాజు కాబట్టి
111వ కీర్తన, 12వ కీర్తన, 13వ కీర్తన, ఈ కీర్తనలన్నింటిలో కూడా మొట్టమొదటి మాట ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి, రాజు కాబట్టి, వచ్చిన వారందరికీ ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి యెహోవాను స్తుతించుకోండి అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? చక్కగా వెళ్ళారు, యెహోవాను స్తుతించి ఆరాధించారు. ఆయన చెప్పింది ఆ ఉద్దేశం. అంటే ఆయన రాజు, రాజ్య పరిపాలన వచ్చిన ప్రజలందరినీ ఆయన చెప్పే బాధ్యత ఏంటంటే, వారిని ఎటు నడిపించాలా? దేవుని వైపు నడిపించాలా. దేవుని వైపు నడిపించాలా కాబట్టి వాళ్ళందరికీ, ప్రజలందరికీ ఏం చెప్పారంటే, యెహోవాను స్తుతించండి అంటే వాళ్ళు స్తుతించారు. ఆ మాటను పట్టుకొని ఈ ప్రపంచవ్యాప్తంగా చుట్టుతురు దీన్ని. ఈ ప్రపంచవ్యాప్తంగా చుట్టేసి ఇదే మాట చెప్తారు. ప్రైజ్ ద లార్డ్ అనే మాట కొంతమంది పాపం తెలుగు భాష వచ్చేవాళ్ళు, అంటే చదువుకోని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ మాటను కూడా సరిగా పలకడానికి ఇబ్బంది పడుతుంది. ఇక మనం వాళ్ళు పలికినట్టు పలికితే వ్యంగ్యంగా ఉంటుంది కాబట్టి నేను పలకలేకపోతున్నాను. వాళ్ళు కొంతమంది పలుకుతారు, మరలా ఈ విధంగా పలికిరని నేను చూపించిన అనుకో అది వ్యంగ్యం అయిపోద్ది. కాబట్టి నేను అలా చెప్పలేకపోతున్నా. కానీ చదువు రాని వారికి ప్రైజ్ ద లార్డ్ అనే మాట రాక కూడా ఏమవుతుందంటే, అది తప్పు మాట కూడా, స్పెల్లింగ్ తప్పైతే అంత స్పెల్లింగ్ తప్పే. కాబట్టి ప్రైజ్ ద లార్డ్ అనే మాట మంచి మాట, అది దేవుణ్ణి స్తుతించడానికి వాడే మాట. అది ఎవరు చెప్పినా అలాగ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది, చేయాలి. కానీ మనుషులు ఇంకొక మనిషి కలుసుకున్నప్పుడు వందనాలు చేయాలి. మరి అపోస్తుడైన పౌలు ఆయన రాయలేకపోయాడా ఆ విధంగా? తనకు తోయలేదా? లేకపోతే మనకే తోస్తుందా? తనకు తెలియక మరి ఈ పని చేశాడా? ఇది రాశాడా? అయితే ఆ అధ్యాయం అంతా చదవండి మీరు. ప్రతి వ్యక్తికి వందనాలు చెప్పినట్టే ఉంది, కానీ ప్రతి వ్యక్తికి ప్రైజ్ ద లార్డ్ చెప్పు, ప్రైజ్ ద లార్డ్ చెప్పు, ప్రైజ్ ద లార్డ్ చెప్పు అనే మాట చెప్పారు. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుని స్తుతించుడి అంటే మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరిని పిలిపించి అక్కడ పాటలు పాడి వాక్యం చదివి వాక్యాన్ని బోధించిన తర్వాత విని ప్రార్థన కార్యక్రమం పూర్తి, చివరి ప్రార్థన విన్న తర్వాత ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇది దేవునికి మహిమ దక్కుద్ది. అదే ప్రైజ్, దేవుని పొగడటం అనమాట. ఆ విధంగా పొగడటం కాబట్టి తప్ప దేవ స్తోత్రం అని ఊకొని సబ్జెక్ట్ ఊకుంటే, నేను ప్రైజ్ లార్డ్ చెప్పి నేను ఊకుంటే అయిపోద్దా పనులు? కాబట్టి మీకు అర్థం కావాలని కొన్ని విషయాలు ఈ విధంగా చెప్తున్నాను. మరి మీకు ఏం అర్థమైందో, ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను చెప్పింది అయితే నా సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు మాత్రమే. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. తప్పుగా అర్థం చేసుకుంటే అది తప్పైపోద్ది. తప్పనే మాట, ఒక్క మాట ఏది అక్షరం మారితే చాలా ప్రమాదం. ఎలా ప్రమాదం అంటే ఒకటి ఉదాహరణ చెప్తా. ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉండనుకున్నాం. రైతులందరికీ పరపతి ఉండాలి అనే బదులు రైతులందరికీ పరసతి ఉండాలి అన్నాడు అనుకో. ఏమవుతుంది తెలుసా? రైతులందరికీ పరపతి ఉండాలనే మాట ఏమో డబ్బులు పుట్టాలి, పరపతి ఉండాలి అనే మాట ఘనమైంది. రైతులందరికీ పరసతి ఉండాలంటే ప్రతి రైతుకు రెండో భార్య ఉండాలని దాని అర్థం. అంటే ఎంత తేడా వచ్చింది ఇక్కడ? స్పెల్లింగ్ తప్పులో ఒక్క అక్షరం, పరపతి పరసతి. అంటే ఆ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా మనం భాషలో కరెక్ట్ వాడకపోతే తప్పు అవుతుంది. అలాగే దేవుని వాక్యాన్ని కూడా మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతే మనం ఎంత చేసినా అవుతుంది, ఎంత చదివినా అవుతుంది. ఎన్నిసార్లు మొక్కి కాళ్ళు మొఖాలు కాయలు కాసినాయి, నేను గొలుసు ప్రార్థన చేస్తా అంటే
గొలుసు ప్రార్థన అంటే మీకు తెలుసు కదా. గొలుసు ప్రార్థన అంటే ఏంటంటే ఒకరు ప్రార్థన చేస్తారు, ఆయన ఆమెను అనగానే ఇంకోరు ఎత్తుతారు, మళ్ళా ఆయన మళ్ళీ ఇట్లా అంటే అది అయిపోదు అనమాట, తెల్లవారులు అయిపోదు అనమాట. ఆల్ నైట్ ప్రేయర్ అంటారు కదా. ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఇదే చైన్ గొలుసు ప్రార్థన అనమాట. ఇది ఈ గొలుసు ప్రార్థనలు ఏంది, ఇట్లా మొదలు పెడితే మొత్తం వీళ్ళంతా ప్రార్థన అయిపోయారికే కనీసం ఒక 3-4 గంటలు పడుతుండొచ్చు. ఇంకా కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు ఏది ప్రేయర్ చేయటానికి. దేవునికి ఒక్క మాటల్లో చెప్తే అర్థమవుతుంది ఆయనకు. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు బాగా అర్థమవుతుంది. తండ్రి, నా పరిస్థితి ఇలా ఉంది, నన్ను క్షమించి నాకు సహాయం చేయండి, ఫలానా సహాయం చేయండి అంటే సరిపోద్ది. దాని కొరకు ఇంకేదో గంటలు గంటలు చెప్తేనే వింటాడనేది కాదు. దేవుడు వినగలడు, ఆయన సహాయం చేయగలడు, ఏదైనా చేయగలడు. కాబట్టి ఏదున్నా ఒక పద్ధతి, బైబిల్లో ఉన్న ఒక పద్ధతిని ఫాలో అయితే తప్ప మనం నెగ్గటం కష్టం. అంటే నెగ్గటం ఎక్కడ? తీర్పులో నెగ్గటం కష్టం. ఇప్పుడు ఏం కాదులే, ఎట్లనే నెగ్గించుకోవచ్చులే అనుకునేటందుకు వీలు లేదు. ఆడ మనం బ్రతికుండగానే సరి చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్ట అంటారు కదా. అంటే ప్రాణం ఉండగానే మనం అన్నీ సరి చేసుకోవాలి. ఎంత మాత్రం కూడా మనం తప్పుదో బట్టి అంటే ఏమవుతుందిలే, ఏం కాదులే అని అనుకొని మనం చేయకూడదు. రూల్ అంటే రూలే, రూల్ ఫర్ ఆల్, అందరికీ. అంటే దేవుడు ఒక ధర్మాన్ని పెట్టినప్పుడు ఆ ధర్మాన్ని కాదని అధర్మం చేస్తే క్షమించడు. ధర్మం ఏంటి అంటే ఆయన ఏది చెప్తే అదే చేయాలి. అందులో భాగమే ఈ వందనాలైనా, అందులో భాగమే ఈ ప్రైజ్ దలాడన. అర్థమైందా? మరి ఆ విధంగా మనం ఫాలో కావాలి. యవనస్తులకు అర్థమైందా? ఏమన్నా ఈయన ఇయ్యాలు వచ్చి ఇన్నేళ్ళ సంది ఉన్న ఈ ప్రైజ్లను వద్దంటాడా అన్నట్టుందా? అంటే నేను చెప్పే కాదు, నాకు తెలియని ఎవరైనా ఉంటే చిన్న పిల్లగాడు చెప్పిన బైబిల్లో ఇలా ఉంది అంటే అలా ఫాలో కావాలి, అంతేగా. నాకు తెలియనివి కూడా కొన్ని ఉండొచ్చు బైబిల్లో. ఒక చిన్న పిల్లగాడు వచ్చి, తాతయ్య ఇది ఇలాగ ఉండాలి అంటే ఆ బైబిల్ని చదివి వెంటనే అది కరెక్ట్ అయితే ఫాలో కావాలి. లేదా చిన్న పిల్లగాని నీకేం తెలుసు, నాకు అని తెలుసులే అనటానికి వీల్లేదు. బైబిలు అధికారం కలిగిన బైబిల్. ఇది అధికారం కలిగిన బైబిల్ను మనం ఆశామాషిగా అంటేందుకు వీల్లేదు. తెలియనిది ఎవరైనా సత్యం అని చెప్తే దాన్ని గ్రహించగలగాలి. ఎవరైనా అసత్యం చెప్తే ఇది అసత్యం అని చెప్పగలగాలి. బైబిల్కు ఉన్న శక్తి అంత ఉంటుందన్నమాట. లేకపోతే ఆ బైబిల్లో ఉన్న ఆ రక్షణ ప్రణాళిక మరి ఆయనే కనుక ఆ ప్రణాళికను అంటే మనల్ని రక్షించే ప్రణాళికను కనుక ఆయన ఫాలో కాలేదనుకో, మన పరిస్థితి ఏంటి? మనం ఆయనను చేరుకోలేం. కాబట్టి యవనస్తులైనా సరే, ఇంకా అంతకంటే పెద్దవారైనా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలో అలానే అర్థం చేసుకోవాలి. కొంతమంది పాపం చేస్తారు, ప్రయాసపడతారు, కానీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు అనుకుంటారు మేము కరెక్టే చేస్తున్నామని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నాకు తెలియనప్పుడు నేను కూడా అదే విధంగా అనుకున్నా, నేను అంతా కరెక్టే అనుకున్నా. తీరా నాకు తెలిసినాక ఏమనిపించిందంటే అన్ని తప్పులు జరిగిపోయినాయి అనిపించింది నాకు. కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఏమైనా డౌట్ ఉందా ప్రైజ్ ది లార్డ్ గురించి? ఉంటే చెప్పొచ్చు. అలా ఎలా అండి, ఇట్లా అండి, అట్లా అండి అడగొచ్చు. ఎందుకంటే ఇది ప్రశ్న అడగొచ్చు, దానికి జవాబు కూడా చెప్పవచ్చు. సెమినారే కాబట్టి. లేదు ప్రైజ్ ది లార్డే కరెక్ట్
అని మీరు అడిగితే అడగండి, అది కరెక్టు. అదే చెప్పుకోవాలా. మనిషి మనిషి కలుసుకున్నప్పుడు ప్రైజ్ ది లార్డే చెప్పాలండి వందనాలంటే. ఈ వందనాలను కొంతమంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. మా ఇంటి పక్కన ఒక బ్రదర్ ఉండేవాడు. నేను వందనాలు అని చెప్పేది, ఆయన ఇంకా వండలేదండి అనేది. అంటే వందనాలు అనేది వాళ్ళకి చాలా చిన్న సైజులో కనపడ్డది అనమాట. ఇంకా వండలేదండి అన్నాడు వందనాలని నేను చెప్తే. అయితే ఈరోజు ఏమైందో తెలుసా, నకరికల్లో పాస్టర్లు ఎంతమంది అయినా ఉండని కాక నన్ను కనపడగానే ప్రైజ్ అని అన్నా వందనాలు అనాల్సిందే తప్ప మళ్ళీ నేను అనమని అనను, నువ్వు లేకపోతే కట్టబట్టి బెదిరించేది లేదు, ఏది లేదు. నన్ను కనపడగానే ఎంత పెద్ద పాస్టర్ అయినా కానీ ప్రైజ్ అనే పోయి కాదు కాదు వందనాలు అంటారు. అయితే మళ్ళీ పక్కమటి ఆలీలు వచ్చి ఎవరైనా వచ్చి ప్రైజ్ లాడ్ అంటే కాదు కాదు వందనాలు చెప్పు, ఆలాలే చెప్తారు అనమాట. ఆలాలే చెప్తారు ప్రైజ్ లాడ్ చెప్పు. ప్రైజ్ లాడ్ అని తెలియక పాపం ఎవరో కొత్త వచ్చింది అనుకుందాం, ఆలేమటి కాదు 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 ప్రైజ్ లాడ్ చెప్పకు, వందనాలు చెప్పు అన్నోళ్ళు, అది వందనాలు. అట్లా అంటే ఆ విధంగా ఎగతాళి చేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారు, వందనాలు అనేది మన దగ్గరికి మన దారిలోకి రావాల్సింది. ఎందుకంటే బైబిల్లో ఉన్నదే అది. ప్రైజ్ ది లార్డ్ చెప్పమని ఎక్కడుందో, ఒకరికొకరు కలుసుకున్నప్పుడు బైబిల్లో ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోమని ఎక్కడనన్నా ఏ ఒక్క ఏరియాలో అయినా, ఏ పుస్తకంలోనైనా సరే, బైబిల్ అంతట్లో నిరూపిస్తే నేను తెల్లార నుంచి అదే చెప్తా. నేను చూపిస్తా. ఒక వ్యక్తి కలుసుకున్నప్పుడు వందనాలే చెప్పినట్టుగా పాత నిబంధనలో చూపిస్తా, కొత్త నిబంధనలో చూపిస్తా. మరి దానికైనా దీనికైనా ఉండాలి. ఎందుకండి ఇప్పుడు ఏదో మన బతుకు తెరువు కొరకు ఏదేదో మాయమాటలు చెప్పాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సింది. తీపి మాటలు చెప్తే అది ఒక వ్యక్తి భక్తి తెరువు కొరకే తప్ప అంతకుమించి ఏం లేదు. కానీ బైబిల్ అనేది చేదు పదార్థం లాంటిది. అంటే ప్రజలకు రుచించదు. ఎందుకంటే ఇందులో చేదు అనే అంశాలు ఉంటాయి. తప్పు అనేది ఏమో ప్రజలకు హాయిగా అనిపిస్తుంది, బైబిల్కి ఏమో వద్దు అనిపిస్తుంది. ఆ వద్దు అనేది చేదన్నట్టే అనమాట. అంటే ఈ విధంగా ఎన్నో ఉంటాయి అన్నమాట. అవునా కదా? ఇంతకు ఎవరన్నా ఒక్కరన్నా ఒక ప్రశ్న అడుగుతలేరుగా. అడగవచ్చు, తప్పలేదు. ఇదే టాపిక్ మీద వందనాలు ప్రైజ్ ది లార్డ్ గురించి ఏమన్నా డౌట్ ఉంటే. వందనాలకు ఇంగ్లీష్ బైబిల్లో 2 విధాలుగా ఉంది. ఒకటి సెల్యూట్ అని ఉంది, ఇంకోటి కొన్ని బైబిళ్ళల్లో గ్రీటింగ్స్ అని ఉంటుంది. గ్రీటింగ్స్ అని కొన్ని తర్జుమాలలో ఉన్నాయి. అంటే కొన్ని అనేక రకాల ఇంగ్లీష్ బైబిళ్ళు ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో నుంచి తెలుగు బైబిల్లోకి తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు. దాంట్లో సెల్యూట్ అనేది ఒక బైబిల్లో ఉంది, ఇంకో బైబిల్లో గ్రీటింగ్స్ అనేది ఉంది. ఈఎస్వి అని ఒక బైబిల్, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్, ఇంకోటి కింగ్ జేమ్స్ వర్షన్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. వాటిల్లో గ్రీటింగ్స్ అని ఉంది, తర్వాత సెల్యూట్ అని ఉంది. సెల్యూట్ అంటే ఏంది? నమస్కారం. అంటే దాని అర్థం ఏంది? మనిషిని గౌరవించడానికి వాడే పదం అన్నమాట. చెప్పొచ్చు. వందనాలు అనేది కొద్దిగా చిన్నగా కనపడదు అనుకో, మోతాదుగా సెల్యూట్ అని చెప్పొచ్చు, ఏం కాదు. గ్రీటింగ్స్ అయితే ఇంకా బాగుంటుంది. గ్రీటింగ్ అంటే ఏంది? స్వాగతం లేదా గౌరవించటం అనే రెండింటికి కూడా అర్థం వస్తుంది, అదనమాట.
ఇంకా యవనస్తులు బాగా మీరు అడగాల, క్వశ్చన్స్ అడిగితే మమ్మల్నే క్వశ్చన్లు అడిగి ఉక్కిరి బిక్కిరి చేయాల. వందనాలు అనొచ్చు, అటు శుభాకాంక్షలు అనే కూడా మాట కూడా వస్తుంది. శుభములు, శుభములు తెలుగులోనైతే ఆ విధంగా వందనాలు అనేది మెజార్టీగా అదనమాట. అయితే సరే ఏదేమైనా అదే వాడతారు, ఇంకేది వాడరు. గ్రీటింగ్స్ టు ఆల్ అంట. అయితే వాళ్ళు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని అంటారు అంతే. అర్థం. అయితే మనము అన్నీ పలకరింపు, కుశలం అడగటం, మర్యాద ఇవ్వటం, ఇవన్నీ వస్తాయి అన్నమాట మనిషికి మనిషి కలుసుకున్న. పాపం లేదు, మళ్ళీ నువ్వు చెప్పితే వినాలి తప్ప మళ్ళీ నువ్వు ఎదురు చెప్పొద్దు. పాపం అంటే తప్పు ఇప్పుడు దేవుని స్తుతించమంటే నువ్వు ఆ పని చేయాలి, కానీ మళ్ళీ నువ్వు ఆ పని చేయకుండా తప్పు కాదు మరి. అది తప్పు చేస్తున్నట్టు. ఎందుకు తప్పు చేస్తున్నట్టు అయితే, నేను ప్రైజ్ లాడ్ నీకు చెప్తే నువ్వు దేవుని స్తుతించాలి, వెళ్ళాలి, మోకాళ్ళ మీద వంగబడాలి, దేవుని స్తుతించాలి. ఆ పని చేస్తలేవు, మళ్ళీ నాకే చెప్తున్నావు. ఇప్పుడు చెప్పడా అని బాధపడరు, ప్రైజ్ లాడ్ చెప్పడా అని బాధపడతారు. క్రియ మాట క్రియ అనేది వేరు, మాట అనేది వేరు. క్రియ అనేది ఏమో పని, మాట పని కాదు, పని ఆ మాట కాదు. అయితే క్రియ అనేది ఏంటంటే నువ్వు వెళ్ళాలి, నీ కుటుంబ సభ్యులైనా సరే కూర్చోవాలి, ప్రేయర్ చేయాలా, అదే ప్రైజ్ ద లార్డ్ అంటే అదే దేవుని స్తుతించడం. అదనమాట. లేదు, పని వేరు. ఇప్పుడు నలుగురిని పిలిపియటం పని, అంతే. అయితే ఇందులో క్రియ వేరు. అయితే రెండు ఉన్నాయి, రెండు రకాలు. మరియు మాట చేతను కానీ క్రియ చేతనే కానీ మీరేం చేసినా సరే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. అయితే ప్రైజ్ ద లార్డ్ అని దేవుని స్తుతించు అని నీకు అన్నప్పుడు నువ్వు మాట చేత దేవుని స్తుతిస్తావా, నువ్వు కూర్చుంటావా, నిలబడతావా, ఆడ నిలబడతావా, తండ్రి నీకు స్తోత్రం అంటావా, నాకు చేసిన మేళ్ళకు నీకు స్తోత్రాలయ్యా అంటావా, కృతజ్ఞతలు అంటావా, ఏదన్నాను ఆయన అన్నందుకు నువ్వు ఆ పని చేయి. నీకు చెప్పిండు కాబట్టి నువ్వు ఆయన చెప్పిన దానికి నువ్వు చేయలేదనుకో తప్పు. ఇప్పుడు కలెక్టర్ ఉన్నాడు, నువ్వు ఒక దగ్గరికి వెళ్ళిపోని వాళ్ళ కింద ఉన్న ఒక ఆఫీసర్ను పంపిస్తే పోయి పని చేయాల్సిందే, అది ధర్మం.
లేదు నువ్వే పో అనే మాట మాత్రం ఎంత ధిక్కారమో ఇది కూడా అంతే. ప్రైజ్ ద లార్డ్ అనేది మరలా ఎదురు చెప్పటం ధిక్కారం. ఒక మాట చెప్పాలంటే ధిక్కరించినట్టు. ఆ విధంగా సరే కొంతమందికి ఇది ఇబ్బందిగా ఉండొచ్చు, అనేక మందికి ఇది కొత్త బోధ అనిపించవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఏదైనా సరే బైబిల్లో ఉన్నదే ఇది. నేను అర్థం చేసుకుంది ఇది. ఈ విధంగానే ఒక వ్యక్తి చెప్పేదాన్ని ఆర్డర్ అంటారు. ఆర్డర్లో ఉండాలి తప్ప, ఒక ఆర్డర్ వేసినప్పుడు ఆర్డర్ మీదనే ఉండాలి తప్ప మనం ఎదురు ఆర్డర్ వేయకూడదు.